పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి వీడియోలు చేయవలసి వస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రజలు కొంతవరకు ప్రయత్నం చేసిన 99% డెసిషన్ తీసుకోవాల్సింది, రూల్స్ తయారు చేయవలసింది, లాస్ని మెయింటైన్ చేయవలసింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు. సెంట్రల్ మరియు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఈ విషయంలో బాగా ఫెయిల్యూర్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు, వేరే విధమైన లాభాలు వాళ్ళకి అందుతున్నాయి. ఈ అందే ప్రాసెస్లో పర్యావరణాన్ని తాకట్టు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రకమైన ప్రొఫైల్ క్రియేట్ అయి ఉంటుంది ఆఫీసర్లకి. ఆ ప్రొఫైల్లో వాళ్ళు ఎంతైనా సంపాదించవచ్చు. ఆ సంపాదనకు అలవాటైపోయిన ఎంతోమంది ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడా కూడా తగ్గకుండా, ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లు తయారు చేసేవాళ్ళు లేదా ప్లాస్టిక్ ఉత్పత్తులు అంటే పర్మిషన్ లేనివి, లేకపోతే నామ్స్లో లేనివి, లాస్కి రూల్స్కి ఎగనెస్ట్గా ఉండేవి ఎన్నో లక్షల ప్రొడక్ట్స్, లక్షల మంది డీలర్లు, లక్షల మంది మ్యానుఫ్యాక్చరర్లు ఎక్కువైపోయి వాళ్ళందరూ గ్రూప్గా తయారయ్యి ఎన్నో పరిశ్రమల్ని పాడు చేశారు. అందులో చేనేత పరిశ్రమని చాలా దారుణంగా పాడు చేశారు. ఎందుకంటే ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, ఎంతో కష్టపడి ఉమెన్ వెల్ఫేర్ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మిషన్లు ఇచ్చి టైలరింగ్ నేర్పి ఎంతో కష్టపడి వర్క్ చేశారు. వాళ్ళందరికీ టైలరింగ్ వచ్చి ఈ రోజుని వాళ్ళందరూ గృహిణులుగా మాత్రమే ఉండిపోయారు. వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదు. భర్త వర్క్కి వెళ్తే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, లేదా ఆయన ఇచ్చిన డబ్బుల్ని మాత్రమే ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉమెన్ ఉన్నారు. సో అటువంటి వారికి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి గుడ్డ కవర్లు కుట్టుకుని వాళ్ళు అమ్ముకునే అవకాశం చాలా బాగా ఉంటుంది. కానీ అటువంటి స్వశక్తితో ముందుకు వచ్చేలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎన్నో వ్యాఖ్యలు చెబుతూ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళందరినీ మన ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. ఇచ్చిన కుట్టు మిషన్లు, జాకెట్లు కన్నాలు వేసుకోవడానికి, చిన్న చిన్న చీరలు కన్నాలు వేసుకోవడానికి తప్ప అది అంతకు మించి ఏమీ ఉపయోగపడటం లేదు. దాని మీద ఒక రూపాయి కూడా ఎవరు సంపాదించడం లేదు. సో వాళ్ళకి మరియు రైతులు, పత్తి పండించే రైతులు ఎంతో బాగా అభివృద్ధి చెందుతూ ఆ పత్తి కూడా మంచి రేటు పలుకుతూ ఆ కాటన్ తయారు చేయడం గురించి వాటి గురించి ఎంతో వర్క్ చేసేవారు. సో ఇప్పుడు పత్తి రైతులు కూడా ఎక్కడ దొరకటం లేదు. పత్తిని కూడా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో రైతులు కూడా నాశనం అయిపోయారు గవర్నమెంట్ వల్ల. సో ఇటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడం కంట లేకపోవడం బెటర్ అనిపిస్తుంది. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ మొత్తం అందరినీ కూడా డిస్మిస్ చేసేసి, అందరినీ కూడా మొత్తం ఉద్యోగాలను తీసేసి, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేయటం లేదు కదా. ఎవరికైనా జీతం ఇచ్చేది దేనికి? నా డబ్బులు, మీ డబ్బులు, అందరి డబ్బులతోటి వాళ్ళకి మనం జీతం ఇస్తున్నాం. ఎందుకంటే నేనో లేకపోతే మీరో ఒక రూల్ క్రియేట్ చేసి పాటించమంటే ఎవరు పాటించరు. అదే ఒక పొజిషన్లో ఉన్న ఒక ఆఫీసరు లేదా ఒక సంస్థ ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన లా లేదా రూల్ క్రియేట్ చేసి పాస్ చేస్తే ఖచ్చితంగా అందరూ పాటిస్తాం. కానీ అటువంటి రూల్ వాళ్ళు క్రియేట్ చేయరు. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పాటించేలా చేయరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి అన్ని విధాలుగా. అదే చేనేత పరిశ్రమల నుంచి ఎంతోమంది గుడ్డ కవర్లు లేదంటే ఏదో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని రన్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా నాశనం అయిపోయారు ఈ రోజున. ఎందుకంటే కనీసం ఈ రోజున ఒక్క రకం కూడా ఏది కూడా ఒక సేఫ్ ప్యాకింగ్ లేదు. అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్స్ ఏమీ లేవు. అన్నీ కూడా ప్రస్తుతానికి ప్లాస్టిక్ మీద ప్యాకింగ్ అవుతున్నాయి అన్నీ కూడా. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఎన్నో రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి అధిగమిస్తే ఫైన్స్ కూడా వేయచ్చు. షాపుల వాళ్ళకి, నెక్స్ట్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి వేయచ్చు. ఎప్పుడైతే షాప్ వాళ్ళని ఇటువంటి ప్రోడక్ట్స్ అమ్మొద్దని చెప్పామో వాళ్ళకి తెలుసు ఎటువంటి ప్రోడక్ట్స్ తెచ్చి అమ్మాలో, ఏవైతే రూల్ ప్రకారం అమ్మగలరో అవన్నీ తెలిసినప్పటికీ కూడా మార్కెట్ ఫ్రీగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు అండ్ ఫుడ్ గ్రేడ్ పేరుతోటి నడుస్తున్న అల్యూమినియం కవర్లు, లేకపోతే నాన్ వూవెన్ బ్యాగ్ అనే పేరునేమో గుడ్డ కవర్ కింద మార్చేశారు. గుడ్డ కవర్ని ఈరోజు ఏదైతే మీరు ప్లాస్టిక్ కవర్లు అమ్మే షాపులో కొంటున్నారో అవి గుడ్డ కవర్లు కాదండి బాబు, నమస్కారం. అవి నాన్ వూవెన్ ఫ్యాబ్రిక్ అంటే అది పాలిథిన్ దారాలతో తయారు చేయబడ్డ ఒక ఫ్యాబ్రిక్ అంటే అదొక పదార్థం తప్ప దాన్ని దయచేసి గుడ్డ కవర్ని మాత్రం పిలవకండి, వాళ్ళని పిలిచేలా చేయకండి. గుడ్డ కవర్ ఇవ్వండి అని మాత్రం దయచేసి అడగద్దు. అది గుడ్డ కవర్ కాదండి, అది కూడా ప్లాస్టిక్ కవరే. మీకు ఎగ్జాంపుల్కి తెలియాలంటే రిలయన్స్ బజార్కి వెళ్ళినప్పుడు రెడ్ కలర్లో చూసారా ఉంటుంది, ఒక కన్నాలతోటి ముట్టుకుంటే గుడ్డలాగా అనిపిస్తుంది. అది గుడ్డ కాదండి,
100కి 100% ప్లాస్టిక్ దారాలతో తయారు చేయబడ్డ క్లాత్, అదే దాని ఏమంటారు, నాకు కూడా క్లాత్ అని వచ్చేస్తుంది. క్లాత్ కాదండి, అదొక ఫ్యాబ్రిక్ అనేది కాటన్తో మాత్రమే చేయక్కర్లేదండి, పాలిథిన్ థ్రెడ్స్తో చేసిన దాన్ని కూడా ఫ్యాబ్రిక్ అని అంటారు. సో అవన్నీ గమనించుకుని ఇటువంటి ఆఫీసర్లని శిక్షిస్తారో లేదా డిస్మిస్ చేస్తారో, లేదా అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు అసలు సెక్షన్ మొత్తం తీసేస్తారో, అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు కూర్చుని మాట్లాడుకోండి. ఎందుకంటే మీ ముగ్గురు చేస్తున్న దానివల్ల చాలా నష్టం వచ్చేస్తుందండి ఈ లోకానికి. మన ఇండియా వల్ల మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం నాశనం అయిపోతుంది. సో దయచేసి ఈ దొంగదారిలో సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్టుబెట్టి చేసి ఇస్తున్న శాలరీలకి వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకొని, మార్కెట్లో మీరు పెట్టిన రూల్స్కి పర్ఫెక్ట్గా మీరు పాటిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.